అసలు డిఎస్సి సృష్టికర్తే చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే 1995లో కూడా మేమే ఇచ్చాం డిఎస్సి, 96లో ఇచ్చాం, 98 ఇచ్చాం, 2000లో ఇచ్చింది కూడా సిబిఎన్ గారి, 2018లో కూడా సిబిఎన్ గారు ఇచ్చారు. 19 నుంచి 24కు ఎక్కడైనా ఒక టీచర్ పోస్ట్ ఇచ్చాడా? జగన్మోహన్ రెడ్డి గారు డిఎస్సి గురించి మాట్లాడే అర్హత ఉందా? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? జగన్ వస్తే జాబ్ వస్తుంది, నేను ప్రతి సంవత్సరం మెగా జాబ్ క్యాలెండర్ ఇస్తాను, 1 వీక్ సిపిఎస్ రద్దు, ఇంట్లో అమ్మఒడి ఎంత మందికి ఉంటే అంతమందికి ఇస్తాను, సంపూర్ణ మద్యపాన నిషేధం, అసలు ఉద్యోగ రూపకాలు పరిశ్రమలు తీసుకొచ్చి ఉద్యోగాలు ఇచ్చేస్తాను, రాజధాని పూర్తి చేస్తాను, పోలవరం పూర్తి చేస్తాను అని చెప్పి రాష్ట్రాన్ని ఏ విధంగా ప్రశ్నపెట్టాడో తెలుసు. మరి మేము క్లారిటీగా చెప్తున్నాం, చరిత్రలో లోకేష్ బాబు గారు 150 రోజుల్లో మరి సుమారుగా 63 కేసులు వేశాడు. అంటే యువతన్నా వ్యతిరేకత జగన్మోహన్ రెడ్డి గారికి. ఎందుకంటే మెగా డిఎస్సీ ఆ రోజు మేము మాట చెప్పాం, మెగా డిఎస్సీ మాట ఇచ్చినాం, మాట నిలబెట్టుకుని పోస్టింగ్లు ఇచ్చి పిల్లలంతా మరి టీచర్లు అందరూ పిల్లలకు పాఠాలు చెప్పుకుంటూ మంచి పర్సంటేజ్ కూడా తీసుకొచ్చారు. ఆయన టీచర్లు అంటే గౌరవం లేదు, టీచర్లతో ఏం పని చేయించాడో మనం చూసాం. వైన్ షాపులు కాడ వాళ్ళతో పని చేయించాడు. అంతేకాకుండా మరి ఈ రోజు టీచర్లు గుండెల మీద చేసుకొని జీతాలు తీస్తున్నాం, మరి వాళ్ళకి కావాల్సిన విధంగా ట్రాన్స్ఫర్లు చేసాం, మళ్ళా డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తున్నాం, మరి జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేస్తున్నాం. మరి ఈ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాకు టైం వేస్ట్ నన్ను అడిగితే